యునెస్కో అనేటువంటి వారు. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ వీళ్ళు ఒక క్యాంపైన్ని లాంచ్ చేశారు. ఏ క్యాంపైన్? ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్ అనేటువంటి ఒక క్యాంపైన్ని లాంచ్ చేయడం జరిగింది. సింపుల్గా దీని యొక్క ఉద్దేశం ఏంటి? సైన్స్లో, సాంకేతికతలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వండి. సో మహిళలకి కూడా ప్రాధాన్యతను ఈ యొక్క సైన్స్ డెవలప్మెంట్లో ఇవ్వండి అనేటువంటి ఒక క్యాంపైన్ని లాంచ్ చేశారు అండి. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఇక దాని తర్వాత ఇక్కడ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. లైక్ దాని ఫుల్ ఫామ్ మనం చూద్దాం. స్టెమ్ అంటాం. సో సైన్స్ ఇదొక రంగము, టెక్నాలజీలో, ఇంజనీరింగ్లో, మ్యాథమెటిక్స్లో అండ్ మెడిసిన్లో. అర్థమైంది కదా? సో స్టెమ్ అంటే మహిళలకి కూడా స్టెమ్ అనేటువంటి ఏదైతే మనకి ఒక పాలసీని ఏర్పాటు చేసుకున్నామో దాంట్లో మహిళలకి కూడా చోటు ఇవ్వండి. ఓకేనా? సో వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి అనేటువంటి ఉద్దేశం అన్నమాట. సో స్టెమ్లో ఏమేమి ఉంటాయి? సైన్స్ రంగం ఉంటుంది, సాంకేతికం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది. ఈ రంగాలలో మహిళలకు స్థానం కల్పించేటువంటి ఉద్దేశంతో